ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, ఈనాడు దినపత్రిక ఎడిటర్ చెరుకూరి రామోజీరావు వ్యాపార రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. ఆయన జీవితం పూలబాట ఏమీ కాదు. ముళ్లబాటను దాటుకుంటూ తన జీవితాన్ని పూలబాటగా మార్చుకున్నారు. తన తర్వాతి తరాలకు రాచబాటను పరిచారు. ఎందరో మహామహులు సైతం ఆయన చెంతకు వచ్చి వెళ్లేవారంటే అతిశయోక్తి కానే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ కేంద్రంగా ఆయన ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పవచ్చు. ఆయన తన వ్యాపార వాణిజ్య అవసరాలతో హైదరాబాద్కే వన్నె తెచ్చారు. ఆయనపై విమర్శలు ఎలా ఉన్నా ఆయన జీవన విధానంపై సంక్షిప్త సమాచారం మీకోసం. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఓ రైతు కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించారు. దానితో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఆయన కన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే సొంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతం కొనసాగింది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించారు. అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరారు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. రామోజీరావు 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి అనే చిట్ ఫండ్ సంస్థను ప్రారంభించారు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. 1967-69 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగి అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగారు. విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ను ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ తర్వాత 1974 ఆగస్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆ పత్రిక రిజిస్టర్ చేయబడింది. చాలా సాధారణంగా ఏ ఆర్భాటాలు లేకుండా 5,000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. తెల్లవారేసరికి గుమ్మంలో దినపత్రిక అందించడం అనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు. పాత్రికేయుడైన ఏబికే ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. ఆయన నిర్వహణలోనూ ఆ తర్వాత కూడా ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 17న హైదరాబాద్ లో 2వ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి రాష్ట్రంలోనూ రాష్ట్రం బయట మొత్తం 23 కేంద్రాల నుండి ప్రచురితమవుతూ అత్యధిక ప్రచురణ ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో రామోజీ గ్రూప్ కింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూమ్లు ముఖ్యమైనవి. రామోజీరావు సినీ నిర్మాతగాను రాణించారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థ పేరిట ఎన్నో ఆనుముత్యాల లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పటి వరకు 90 సినిమాలు నిర్మించిన రామోజీరావు 100 చిత్రాలు తీయాలన్న ఆయన తన కోరిక తీరకుండానే కన్నుమూశారు. రామోజీరావు కృషికి, సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అదేవిధంగా యుద్ధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు, బిడి గోయంగా అవార్డులతో పాటు భారత అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని 2016లో రామోజీరావు అందుకున్నారు. రామోజీరావు 87 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ 2024 జూన్ 8న హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.